శ్రీ విద్య లఘు పరిచయం 6వ భాగం. ప్రవచనం మధురవక్త డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి. ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక పంచాశద్వర్ణ మాతృక. గీర్వాణవాణి అంటే దేవతల భాష. గీర్వాణవాణి అయినటువంటి అంటే దేవతల భాష అయినటువంటి సంస్కృత భాషకి ఒక వర్ణమాల ఉన్నది. ఆ వర్ణమాలలో 50 అక్షరాలున్నాయి. వీటికి పంచాశద్వర్ణ మాతృక అని పేరు. పంచాశత్ అంటే 50 అని అర్థం. ఆ నుండి అహా వరకు ఉన్నటువంటి అక్షరాలు 16. వీటికి చంద్రఖండము అని పేరు. ఆ తరువాత కాది భాంతం అంటే క అనే అక్షరం నుండి భ అనే అక్షరం వరకు ఉన్నటువంటివి 24 అక్షరాలు. ఎన్నండి? 24. వీటికి సౌరఖండము అని పేరు. ఆ తర్వాత మాదిక్షాంతం అంటే మా అనే అక్షరం నుండి క్ష అనే అక్షరం వరకు ఉన్నటువంటివి 10 అక్షరాలు. వీటికి అగ్నిఖండము అని పేరు. ఇది ఒక విధమైనటువంటి విభజన. మరొక విధంగా గనక చూసినట్లయితే అచ్చులు 16. ఇవి దేవగణం. తర్వాత హల్లులు 34. ఇవి ఋషిగణం. క్ష అనేది ఉంది కదా, ఇది సంఘాతాక్షరం. సంస్కృత భాషలో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా నటరాజు అయినటువంటి పరమేశ్వరుడి డమరుక నాదములో నుండే ఆవిర్భవించినాయి. ఒకానొక సమయంలో నటరాజు నాట్యం చేస్తూ డమరుకాన్ని 14 సార్లు మ్రోగించాడు. అందులో నుంచి 14 శబ్దాలు ఆవిర్భవించినాయి. ఐవున్, రులుక్, ఏవోన్, అయ్యౌచ్, ఈ విధంగా 14 శబ్దాలు ఆవిర్భవించినాయి. వీటిని మహేశ్వర సూత్రాలు అని కూడా అంటారు. అంటే ఏమిటన్నమాట? నటరాజు అయినటువంటి పరమేశ్వరుడి డమరుక నాదములో నుండి సంస్కృత భాషా వర్ణమాల ఆవిర్భవించింది అని తాత్పర్యం. అందుకనే మనం సంస్కృతాన్ని దేవభాష, గీర్వాణవాణి అని అంటూ ఉన్నాం. కనుక మన ముఖము నుండి నిర్గమిస్తూ ఉన్నటువంటి వైఖరి వాక్కు ఉన్నదే, అంటే మనము పలుకుతూ ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా సాక్షాత్తు శబ్ద బ్రహ్మమే. ప్రతి అక్షరము, ప్రతి శబ్దము కూడా పరమ పవిత్రమైనటువంటిది అని తాత్పర్యం. ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఈ అక్షరాలలో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవతా తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అమంత్రం అక్షరము నాస్తి అన్నట్లుగా మంత్రము కానటువంటి అక్షరమే లేదు. కనుక ఈ అక్షరాలన్నీ కూడా శక్తిమంతాలైనటువంటి మంత్రాలే. శ్రీచక్రంలో ఉన్నటువంటి దళాలలోనూ, కోణాలలోనూ, కొన్ని ఇతర స్థానాలలోనూ ఈ అక్షరాలను వ్రాస్తూ ఉంటాం మనం. దీనివలన ఆ యంత్రం తేజస్వంతమవుతుంది, శక్తిమంతమవుతుంది, సాధకులకు శుభ పరంపరను ఇస్తూ ఉంటుంది. జ్ఞాత్వా శ్రీ గురు వక్త్రాబ్జాత్ కృతా పూజా మహాఫలా అంటే ఇన్ని విశిష్ట లక్షణాలు కలిగినటువంటి శ్రీచక్రాన్ని గురించి గురువుగారి ద్వారా తెలుసుకొని దానిని అర్చించినటువంటి వాళ్ళకి అత్యంత విశిష్టమైనటువంటి మహాఫలితం సిద్ధిస్తుంది. సా వేత్తి లలితాదేవి స్వచక్రార్చనజం ఫలం అంటే శ్రీచక్రార్చన చేసినందువలన లభించేటటువంటి పుణ్యము ఎంత గొప్పదో ఒక్క లలితా పరాభట్టారికకు మాత్రమే తెలుసును అంటున్నది లలితా సహస్రనామ స్తోత్రములో ఉన్నటువంటి ఉత్తర పీఠిక. ఇక ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక
బీజాక్షరాలు. బీజం అంటే విత్తనము అని అర్థం. ఒక చిన్న మర్రి విత్తనంలో కొద్ది రోజులలో అందులో నుండి రాబోయేటటువంటి పెద్ద మర్రి చెట్టు మొత్తము ఇమిడి ఉంటుంది కదా. ఆ విధంగా ఇమిడి ఉన్నట్లుగానే ఒక్కొక్క బీజాక్షరములో దానికి సంబంధించినటువంటి దేవత, దేవుడు, వారికి సంబంధించినటువంటి సమస్త లక్షణాలు, సమస్త శక్తులు మొదలైనటువంటివి అనేకం సూక్ష్మ రూపములో ఇమిడి ఉంటాయి. ఇది ముఖ్యమండి. ఏ రూపంలో ఉంటాయి? సూక్ష్మ రూపంలో ఇమిడి ఉంటాయి. అంటే ఈరోజు మన కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి పెద్ద మర్రి చెట్టు మొత్తము దాని విత్తనములో ఇమిడి ఉన్నట్లుగానే ఒక దేవత, ఆ దేవతకు సంబంధించినటువంటి సమస్త విజ్ఞానము ఒక బీజాక్షరములోనే ఇమిడి ఉంటాయి అన్నమాట. బీజాక్షరాలలో ఒక అచ్చు, దాని ప్రక్కన పూర్ణ బిందువు ఉన్నవి కొన్ని ఉన్నాయి. ఒక అచ్చు, దాని పక్కన పూర్ణ బిందువు ఉన్నవి కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత ఒక హల్లు, దాని క్రింద మరొక హల్లు, దాని ప్రక్కన పూర్ణ బిందువు ఉన్నవి కొన్ని ఉన్నాయి. వాటి ఉచ్చారణ సులభంగానే ఉంటుంది. ఈ రెండు విధాల బీజాక్షరాలు వీటిని వ్రాయటము గాని వీటిని ఉచ్చరించటము గాని సులభంగానే ఉంటుంది. ఇక మరికొన్ని ఉన్నాయి. ఒక హల్లు, దానికి ఒక అచ్చు, ఈ రెండు కలిసినటువంటి అక్షరం క్రింద ఒక హల్లు, దాని క్రింద మరొక హల్లు, దాని ప్రక్కనే విసర్గ, దాని ప్రక్కనే పూర్ణ బిందువు ఉన్నవి కొన్ని ఉన్నాయి. చూశారు కదా. అంతేకాదు ఒక హల్లు క్రింద 4 హల్లులు, తరువాత పూర్ణ బిందువు ఉన్నవి కూడా ఉన్నాయి. నవావరణార్చనలో వీటి వినియోగము అనేక పర్యాయాలు వస్తుంది. ఇటువంటి బీజాక్షరాలను విని వ్రాసుకోవటమే కష్టం. వాటి ఉచ్చారణ మరీ కష్టం. వాడి సూది మొనకన్నా చిన్నదైనటువంటి అణువుకు విస్ఫోటనము జరిగితే అందులో నుండి వెలువడే మహాశక్తి వలన అపరిమితమైనటువంటి మంచి జరుగుతున్నది. లేదు, అంతకు మించినటువంటి చెడు కూడా జరుగుతూ ఉన్నది కదా. బీజాక్షరము కూడా అంతే. ప్రయోగం సరిగా ఉంటే మేలు, సరిగా లేకపోతే మాత్రం కీడు. ఇందులో అనుమానం ఏమీ లేదు. కనుక కర్ణాత్ కర్ణాంతరం ప్రాప్తం పుస్తకాత్ గ్రహణం న సత్ అంటే ఇటువంటి వాటిని గురువుగారి ద్వారానే వినాలి, వాటి ఉచ్చారణను వారి ద్వారానే తెలుసుకోవాలి, అంతేగాని పుస్తకాలను చూసి జపించకూడదు అని శృతి శాసించింది. ఈ బీజాక్షరాలు, మంత్రాక్షరాలు ఎంత ముఖ్యమైనవంటే ఒక దేవతకు ప్రసన్న రూపము, వీర రూపము రెండూ ఉన్నాయి అనుకోండి. రెండు మూర్తులకు ఒకే యంత్రం ఉంటుంది. అంటే ప్రసన్న రూపానికి, వీర రూపానికి ఒకే యంత్రం ఉంటుంది, ఒకే రకమైనటువంటి యంత్రం ఉంటుంది. బిందువు, త్రికోణము మొదలైనటువంటి వాటిలో ఎటువంటి భేదము కూడా ఉండదు. కానీ ప్రసన్న రూప మంత్రాక్షరాలను, బీజాక్షరాలను వ్రాస్తే ఆ యంత్రం ఏమన్నా సౌమ్య రూపదేవత అవుతుంది. వీర రూపానికి సంబంధించినటువంటి మంత్రాక్షరాలను, బీజాక్షరాలను కనుక వ్రాసినట్లయితే ఆ యంత్రము వీరదేవతామూర్తి అవుతుంది. దీన్ని తెలుసుకోవాలి మనం. మరొక విశేషం ఏమిటి అంటే, ఇద్దరు వేరువేరు దేవతలు ఉంటారు. దేవతలిద్దరూ వేరువేరు. వారిద్దరికీ ఒకే విధమైనటువంటి యంత్రం ఉంటుంది. ఆ దేవతకు ఈ దేవతకు ఒకే విధమైనటువంటి యంత్రం ఉంటుంది. దాని మీద అంటే ఆ యంత్రము మీద ఏ దేవతకు సంబంధించినటువంటి మంత్రాక్షరాలను, బీజాక్షరాలను వ్రాస్తే ఆ యంత్రం ఆ దేవతామూర్తి అవుతుంది. ఈ విషయాలను ఆ మంత్ర యంత్ర విద్యలలో ఆరితేరినటువంటి ఉపాసకులను
భక్తి శ్రద్ధలతో అడిగి, జిజ్ఞాసతో అడిగి చక్కగా తెలుసుకోవాలి. ఇక ఇప్పుడు రాబోయేటటువంటి శీర్షిక అక్షర సంఖ్య మంత్రనామాలు. మంత్రా ఏకాక్షరాః పిండాః కర్తర్యో ద్వ్యక్షరా మతాః వర్ణత్రయం సమారభ్య నవార్ణావధి బీజకాః తతో దశార్ణమారభ్య యావద్వింశతి మంత్రకాః తత ఊర్ధ్వం గతా మాలాః తాసు భేదో న విద్యతే. అంటే 1 పిండాలు, 2 కర్తరులు, 3 బీజకాలు, 4 మంత్రాలు, 5 మాలలు అని మంత్రాలు 5 విధాలుగా ఉన్నాయి. మంత్రాలు ఎన్ని విధాలుగా ఉన్నాయండి? 5 విధాలుగా ఉన్నాయి. 1 అక్షర ప్రమాణంలో ఉన్న మంత్రాలు పిండాలు, 2 అక్షరాలు ఉన్నవి కర్తరులు, 3 అక్షరాల మొదలు 9 అక్షరాల వరకు ఉన్నటువంటివి బీజకాలు, 10 అక్షరాల మొదలు 20 అక్షరాల వరకు ఉన్నవి మంత్రాలు, 21 గాని ఆ పైన గాని అక్షరాలు ఉన్నటువంటివి మాలలు. ఈ మాలలలో భేదాలు లేవు అని నిత్యాతంత్రము అనేటటువంటి గ్రంథము స్పష్టంగా తెలియజేసింది. శ్రీ విద్యలో ప్రధానమైన మంత్రాలు, స్తోత్రాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ శ్రీ విద్యా దృష్టితో వాటిలో ఉన్నటువంటి కొన్నింటిని గురించి లఘువుగా తెలుసుకుందాం. కొన్నింటిని గురించి లఘువుగా అనేటటువంటి ఈ 2 మాటలు మాత్రము చాలా విశిష్టమైనటువంటివి ప్రస్తుతం మనకు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రం బాల. శ్రీ విద్యకు సంబంధించినటువంటి మంత్రాలలో ప్రాథమికమైనటువంటి మంత్రం బాల. ఇందులో 6 బీజాక్షరాలు ఉంటాయి. బాలా మంత్రంలో ఎన్ని బీజాక్షరాలు ఉంటాయండి? 6 బీజాక్షరాలు ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయి అంటే, బీజాక్షరాలని గురించి ప్రత్యక్షంగా మనము చెప్పుకోము ఈ ప్రవచనాలలో అని అనుకున్నాము కదా. అందుకని ఇప్పుడు నేను పరోక్షముగానే సూచిస్తూ ఉన్నాను. దాన్ని గమనించండి మీరందరూ కూడా. అవి ఎట్లా ఉంటాయంటే, అసలు అక్షరాలు 3, వెంటనే ఇవే 3 విలోమ క్రమంలో ఉంటాయి. అంటే 1, 2, 3 అసలు అక్షరాలు, ఆ తర్వాత ఉండేటటువంటివి 3, 2, 1. అప్పుడు బాలామంత్రం మొత్తం ఎట్లా ఉంటుందన్నమాట? 1, 2, 3, 3, 2, 1 ఈ విధంగా అన్నమాట. ఈ 6 అక్షరాలలో ఉన్నటువంటి మొదటి 3 అక్షరాలకు అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మాన్ని అని అర్థం. ఆ తర్వాత ఉన్నటువంటి 3 అక్షరాలకు బ్రహ్మైవాహమస్మి అంటే నేను బ్రహ్మాన్ని మాత్రమే, జీవుడిని కానే కాను అని అర్థం. అది విశేషం. వాగ్భవం ప్రథమం బీజం, ద్వితీయం కామరాజకం, తృతీయం శక్తి బీజాఖ్యం, నిగమత్రితయోద్ధృతం, ఇత్థం కుమారీ విద్యాయా బీజత్రయముదీరితం. ఏమండి, తృతీయం శక్తి బీజాఖ్యం అన్న చోట తృతీయస్తు పరాబీజం అనే పాఠాంతరము కూడా ఉన్నది. ఏమండి, ఈ శ్రీ విద్యలో ఉన్నటువంటి విషయాలలో కానివ్వండి, శ్లోకాలలో కానివ్వండి, అనేకమైనటువంటి పాఠాంతరాలు ఉన్నాయండి. వాటిని మనము గమనిస్తూ పోతూ ఉండాలి. పాఠాంతరాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన గురువు గారు చెప్పినటువంటి పాఠమే మనకు ప్రమాణము అని మనం తెలుసుకోవాలి. బాలామంత్రములో ఉన్నటువంటి 3 అక్షరాలలో మొదటిది వాగ్భవ బీజము, రెండవది కామరాజ బీజము, మూడవది శక్తి బీజము. ఈ శక్తి బీజాన్నే పరాబీజము అని కూడా అంటారు. ఇవన్నీ కూడా మామూలు అక్షరాలు కాదండి, సామాన్యమైనటువంటి అక్షరాలు కానే కాదండి.
ఇవన్నీ కూడా వేదోద్ధారాలు, అంటే వేదములో నుండి ఉద్ధరింపబడినటువంటివి, వేదములో ఉన్నటువంటివి అని తాత్పర్యం. ఈ బాలామంత్రం పరోక్ష బ్రహ్మ విద్య. బాలా త్రిపుర సుందరి ఈ మంత్రానికి అధిష్టాన దేవత. ఇతర మంత్రాలకు ఉన్నట్లుగానే ఈ బాలా మంత్రానికి కూడా ఋషి, ఛందస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం, వినియోగం మొదలైనటువంటివి అన్నీ ఉన్నాయి. బాలా ఉపదేశం లేనిదే పంచదశికి అర్హత రాదు. అది ఈ బాలా మంత్రంలో ఉన్నటువంటి విశేషం. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రం పంచదశి. ఇంతకుముందు మనం మనువు, చంద్రుడు, కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళు 12 మంది దేవీయుపాసకులలో ముఖ్యులు అని చెప్పుకున్నాము కదా. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు విడివిడిగా 15 అక్షరాల దేవీ మంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని ఆమెని ఉపాసించారు. ఆ లలితాదేవిని, ఆ శ్రీదేవిని ఉపాసించారు. ఏవం ద్వాదశధా భిన్న శ్రీమత్ పంచదశాక్షరి. అంటే ఈ విధంగా పంచదశి మంత్రం 12 విధాలుగా ఉన్నది. కొన్ని అక్షరాలు అటు ఇటుగా ఈ 12 విధాల మంత్రాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. వీటికన్నింటికీ అధిష్టాన దేవత త్రిపుర సుందరియే. త్రిపుర సుందరీదేవే ఈ 12 విధాల పంచదశి మంత్రానికి అధిష్టాన దేవత. హాదిస్తు లోపముద్రా స్యాత్ కాదిస్తు కామరాజకః తయోస్తు కామరాజోయం సిద్ధిదో భక్తిశాలినాం. అంటే ఈ 12 విధాల పంచదశి మంత్రాలలో 2 ప్రధానమైనటువంటివి. పంచదశి మంత్రం ఎన్ని విధాలుగా ఉన్నది? 12 విధాలుగా ఉన్నది. ఈ 12 విధాల మంత్రాలలో కూడా 2 విధాలైనటువంటి మంత్రాలు ప్రధానమైనటువంటివి. వాటిలో అంటే ఆ రెండింటిలో ఒకటి లోపాముద్ర ఉపాసించినటువంటి పంచదశి. ఈ మంత్రము హ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. అందువలన దీనిని హాది విద్య అని అంటారు. లోపాముద్ర ఉపాసించినటువంటి, లోపాముద్ర ఏర్పాటు చేసినటువంటి పంచదశి మంత్రం ఉంది కదా, దానిని హాది విద్య అని అంటారు. ఇక రెండవది కామరాజైనటువంటి మన్మథుడు ఉపాసించినటువంటి పంచదశి. ఈ మంత్రము క అనే అక్షరముతో ప్రారంభమవుతుంది. అందువలన దీనిని కాది విద్య అని అంటారు. అంటే మన్మథుడు ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ఉపాసించినటువంటి పంచదశి మంత్రం ఉన్నదే, ఇది క అనే అక్షరముతో ప్రారంభమవుతుంది గనక దీనిని కాది విద్య అని అంటారు. ఈ రెండింటిలో కూడా ఉపాసకులకు కాది విద్యయే త్వరగా సిద్ధిస్తుంది అని బ్రహ్మాండ పురాణములో ఉన్నటువంటి లలితోపాఖ్యానం స్పష్టంగా చెప్పింది. కనుకనే విద్యానాం కాదిరుత్తమః. శ్రీ విద్యా మంత్రాలలో కాది విద్యయే శ్రేష్టతరమైనది అన్నారు మన మంత్రశాస్త్రవేత్తలు. ప్రస్తుతం శ్రీ విద్యా ప్రపంచంలో ఈ కాది విద్యయే బహుళ ప్రచారములో ఉన్నది. ఉపాసకులు అనేకులు దీనినే ఉపాసిస్తూ ఉన్నారు. ఈ కాది విద్యనే ఉపాసిస్తూ ఉన్నారు. షోడశి, మహాషోడశి అనేటటువంటి మంత్రాలు కాది విద్యకు ఉన్నాయి కానీ హాది విద్యకు లేవు. ప్రస్తుతం మనం ఈ కాది విద్యను గురించే ఈ ప్రవచనాలలో ప్రస్తావించుకుందాం. బాల పరోక్ష బ్రహ్మ విద్య, పంచదశి అపరోక్ష బ్రహ్మ విద్య. అపరోక్ష బ్రహ్మ విద్య అంటే ప్రత్యక్ష బ్రహ్మ విద్య అని అర్థం. ఈ పంచదశి 4 పాదాల గాయత్రి మంత్రం నుండి నిష్పన్నమైంది. గాయత్రి మంత్రంలో మనం ఎన్ని పాదాలు ఉంటాయని చెప్పుకుంటూ ఉన్నాము?
త్రిపదా గాయత్రి, గాయత్రికి 3 పాదాలు అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. కానీ రహస్యము ఏమిటంటే మంత్రశాస్త్రము గాయత్రి మంత్రానికి 4వ పాదము కూడా ఉన్నది అని చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ పంచదశి ఉన్నదే, ఈ పంచదశి 4 పాదాల గాయత్రి మంత్రం నుండి నిష్పన్నమైంది అని మనం తెలుసుకోవాలి. పంచదశి అంటే 15 అని అర్థం. ఈ మంత్రములో 15 అక్షరాలు ఉంటాయి. అందువలన దీనికి పంచదశి అని పేరు. ఈ పంచదశి శాక్త మతానికి గాయత్రి వంటిది. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఈ 15 అక్షరాలలో మొదటి 5 అక్షరాలకు వాగ్భవ కూటము అని పేరు. ఈ వాగ్భవ కూటము సకల విద్యలను అనుగ్రహిస్తుంది, ఉపాసకుడి ముఖాన్ని రక్షిస్తుంది. ఆ తరువాత ఉన్నటువంటి 6 అక్షరాలకు కామరాజ కూటము అని పేరు. ఈ కామరాజ కూటము అర్ధ కామభోగాలనిస్తుంది. అంటే అర్ధభోగాన్ని కామభోగాన్ని ప్రసాదిస్తుంది. ఉపాసకుడి యొక్క కటి ప్రదేశాన్ని అంటే మొలను రక్షిస్తుంది. ఇక మిగిలి ఉన్నటువంటి అక్షరాలెన్ని? 4. అందుకని ఇక మిగిలి ఉన్నటువంటి 4 అక్షరాలకు పరాకూటము అని పేరు. ఈ పరాకూటాన్ని శక్తి కూటము అని కూడా అంటారు. ఈ పరాకూటము మోక్షాన్ని ప్రసాదిస్తుంది. పురుషార్థాలు 4 ఉన్నాయి కదా. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 ఉన్నాయి కదా. ఆ 4వ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది ఉపాసకుడి పాదాలను రక్షిస్తుంది. ఈ విధంగా ఈ పంచదశిలో 3 కూటాలున్నాయి కనుక పంచదశిని త్రికూటా మహామంత్రము అని కూడా అంటారు. దీనికి ఇంకొక పేరున్నది. అది ఏమిటండి? త్రికూటా మహామంత్రము అనేటటువంటి పేరు కూడా దీనికి ఉన్నది. ఇక పంచదశి మంత్రానికి అర్థాన్ని తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. పంచదశిలో ఉన్నటువంటి 15 అక్షరాలలో ఉన్నటువంటి మొదటి 5 అక్షరాలకు ఓ పరదేవత, బ్రహ్మాన్ని గురించి నాకున్నటువంటి అష్టపాశాత్మకమైన అజ్ఞానాన్ని పోగొట్టు అని అర్థం. ఆ తర్వాత ఉన్నటువంటి 6 అక్షరాలకు ఆ బ్రహ్మాన్ని గురించి గ్రాహక శక్తిని అంటే ప్రత్యక్ష వృత్తిని నాకు ప్రకాశింపజేయి అని అర్థం. ఇక చివరి 4 అక్షరాలు ఉన్నాయి కదా. ఆ చివరి 4 అక్షరాలకు బ్రహ్మాన్ని గురించి నాకున్నటువంటి అన్ని విధాలైన అజ్ఞానాన్ని సమూలంగా నశింపజేయి అని అర్థం. ఆ పంచదశి మహామంత్రానికి ఇంత గొప్పదైనటువంటి విశేషమైనటువంటి అర్థం ఉన్నదండి. ఇక చక్రాధిరాజమభ్యర్చ్య జత్వా పంచదశాక్షరీం అంటే ముందుగా శ్రీచక్రార్చన చేసి ఆ తరువాత పంచదశాక్షరిని అంటే ఈ పంచదశిని 1000 పర్యాయాలు లేదా 300 పర్యాయాలు జపించినట్లయితే ఆ ఉపాసకులు కోటి జన్మలు, 1 2 కాదండి, కోటి జన్మలు గంగాది సర్వతీర్థాలలో పరమ పవిత్రమైనటువంటి గంగానది మొదలైనటువంటి సమస్త తీర్థాలలో కూడా స్నానం చేసినటువంటి ఫలితాన్ని, మహాఫలితాన్ని పొందుతారు. ఆ శ్రీదేవి ఎంతగానో సంతోషించి వారినందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తుంది. ఇక పంచదశిలో ఉన్నటువంటి 15 అక్షరాలలో ఏ అక్షరము ఉపాసకుడిలో ఉన్నటువంటి ఏ అవయవాన్ని రక్షిస్తుంది అనేదాన్ని చూద్దామండి. పంచదశిలో ఉన్నటువంటి 15 అక్షరాలలో మొదటి అక్షరము ఉపాసకుడి శిరస్సును రక్షిస్తుంది. 2వ అక్షరము అతడి ఫాలాన్ని, 3వ అక్షరము నేత్రాలను, 4వ అక్షరము చెవులను, 5వ అక్షరము నాసికాగ్రాన్ని, 6వ అక్షరము
కంఠాన్ని, 7వ అక్షరము స్కందాన్ని అంటే మూపును, 8వ అక్షరం హృదయాన్ని, 9వ అక్షరం పొట్టను, 10వ అక్షరం నాభిని, 11వ అక్షరం లింగాన్ని లేదు యోనిని, 12వ అక్షరం తొడలను, 13వ అక్షరం మోకాళ్లను, 14వ అక్షరం పిక్కలను, 15వ అక్షరం చీలమండలను రక్షిస్తాయి. ఈ విషయాలను లలితా మూలమంత్ర కవచము, లలితా మూలమంత్ర కవచము వివరంగా చెప్పింది. యస్య నో పశ్చిమం జన్మ యదివా శంకర స్వయం తేనైవ లభ్యతే విద్య శ్రీమత్ పంచదశాక్షరి. అంటే ఎవరైతే పునర్జన్మ లభించటానికి అవకాశమే లేనటువంటి గొప్పదైన పుణ్యాన్ని చేసుకున్నారో, ఎవరైతే సాక్షాత్తు శంకర స్వరూపులో అటువంటి వారికి మాత్రమే ఈ పంచదశి లభిస్తుంది అని లలితా త్రిశతి స్తోత్రములో ఉన్నటువంటి ఉత్తర పీఠికలో హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పాడు. కత్రయం హద్వయం చైవ శైవో భాగః ప్రకీర్తితః శక్త్యక్షరాణి శేషాణి హ్రీంకార ఉభయాత్మకః. అంటే పంచదశి మంత్రములో కవర్ణాలు 3, హవర్ణాలు 2 ఉన్నాయి. ఇవెన్నండి మొత్తం కూడా 5. ఈ 5 శివ బీజాక్షరాలు. ఇక మిగిలి ఉన్నటువంటివి శక్తి బీజాక్షరాలు. హ్రీంకారం ఈ ఒక్కటి మాత్రము శివశక్త్యాత్మకమైనటువంటిది. ఏ ఉపాసకుడైనా ఈ విషయాన్ని తెలుసుకోకుండా, అంటే ఏమిటి, ఈ 5 శివ బీజాక్షరాలు, మిగిలినటువంటివి శక్తి బీజాక్షరాలు, హ్రీంకారము శివశక్త్యాత్మకమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోకుండా శ్రీ విద్యను ఎంతగా ఉపాసించినప్పటికీ, ఎంత గొప్పగా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఉపాసించినప్పటికీ నా తేషాం సిద్ధిదా విద్య కల్పకోటి శతైరపి. ఎన్ని కోట్ల కల్పాల కాలము ఉపాసించినప్పటికీ కూడా ఆ విద్య ఫలించదు అని లలితా త్రిశతి స్తోత్రములో ఉన్నటువంటి ఉత్తర పీఠిక మనకు తెలియజేస్తూ ఉన్నది. అందుకని ఈ 2 విషయాలు తెలుసుకోవటం అనేది పెద్ద కష్టమైనటువంటి విషయం ఏమీ కాదండి. ఈ విషయాన్ని తెలుసుకొని పంచదశిని కనుక ఉపాసించినట్లయితే ఆ మంత్రము మనందరికీ కూడా చక్కని ఫలితాలని, ఉత్తమ ఫలితాలని అనుగ్రహిస్తుంది. శ్రీ విద్యలోనికి ప్రవేశించిన వారు మాత్రమే ఈ వివరాలను, అంటే ఈ పైన చెప్పినటువంటి వివరాలను పాదుకాంత దీక్షితుల వద్ద చక్కగా తెలుసుకోవాలి. ఇక ఆ తర్వాత మనం తెలుసుకోబోయేటటువంటి మరొక మంత్రము సౌభాగ్య పంచదశి. ఈ సౌభాగ్య పంచదశి చాలా వరకు పంచదశిలాగానే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి పంచదశిలాగానే ఉంటుంది. పంచదశిలో 3 కూటాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క కూటానికి ముందు ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది. అంటే మొదటి అక్షరానికి ముందు బాలా మంత్రములో ఉన్నటువంటి మొదటి అక్షరం ఉంటుంది. 6వ అక్షరానికి ముందు బాలా మంత్రములో ఉన్నటువంటి 2వ అక్షరం ఉంటుంది. 12వ అక్షరానికి ముందు బాలా మంత్రములో ఉన్నటువంటి 3వ అక్షరం ఉంటుంది. ఈ విధంగా ఈ సౌభాగ్య పంచదశి, బాలా పంచదశి ఈ 2 మంత్రాల సమ్మేళన మంత్రం అయిందన్నమాట. ఆ కారణంగా ఇది మామూలు పంచదశి కన్నా కూడా చాలా శక్తివంతమైనటువంటిది. పంచదశికి, సౌభాగ్య పంచదశికి ఉన్నటువంటి మంత్ర జప విధాన భేదాలను గురుముఖతః తెలుసుకోవాలి. అంటే మంత్రములో ఉన్నటువంటి భేదాన్ని, జప విధానములో ఉన్నటువంటి భేదాన్ని మనము మన గురువు గారి ద్వారా తెలుసుకోవాలి. ఆదిశంకరాచార్యుల వారి పరమ గురువైనటువంటి గౌడపాదాచార్యుల వారు
పంచదశి మంత్రాన్నే సౌభాగ్య పంచదశి అన్నారు. సౌభాగ్య విద్య అని కూడా అన్నారు. కానీ సంప్రదాయంలో మాత్రము ఈ రెండు విడివిడిగానే ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మంత్రం షోడశి. శ్రీ విద్యా పూర్ణ దీక్షలో ప్రధానమైనటువంటి విద్య, అత్యంత ప్రధానమైనటువంటి విద్య షోడశాక్షరి. షోడశానాం అక్షరాణాం సమాహారః షోడశాక్షరి. అంటే 16 అక్షరాలు ఉన్నటువంటి మంత్రం గనక దీనికి షోడశి అని పేరు వచ్చింది. గౌరీ అష్టోత్తర శతనామ స్తోత్రం అమ్మవారిని షోడశాక్షర దీపికాయై నమః అంటూ ప్రస్తుతించింది. పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 అక్షరాలకు చివర ఒక బీజాక్షరాన్ని కలిపినట్లయితే అది షోడశి మంత్రం అవుతుంది అని ఒక సంప్రదాయానికి సంబంధించినటువంటి ఉపాసక ముఖ్యులు చెప్పారు. దానినే మన వాళ్ళందరూ కూడా ఉపాసిస్తూ ఉన్నారు. ఇది అనాదిగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. కానీ మరికొంతమంది ఆ 16వ అక్షరం ఏమిటంటే అది మీరు చెప్పినటువంటి బీజాక్షరం కాదు అని మరొక అక్షరాన్ని చెప్పారు. వేరే అభిప్రాయం అంటూ ఒకటి ఉన్నది కనుక దానిని తెలుసుకోవటం కోసం మనం ఇక్కడ ఊరికనే ప్రస్తావించుకుంటూ ఉన్నాం. అంతవరకే కానీ మొదటి వారు చెప్పిన దానినే మన వాళ్ళందరూ కూడా అనుసరిస్తూ ఉన్నారు. ఆ బీజాక్షరమైన ఈ బీజాక్షరమైన రెండూ శ్రీ విద్యలే, సందేహమేమీ లేదు. ఈ షోడశి మంత్రానికి అర్థం ఏమిటి అంటే, ఓ పరదేవత, నీవు పార్వతీ పరమేశ్వర వాణి హిరణ్యగర్భ లక్ష్మీనారాయణ స్వరూపురాలవు. అటువంటి నువ్వు బ్రహ్మజ్ఞాన విషయమై నాకున్నటువంటి అజ్ఞానాన్ని నిశ్శేషంగా నిర్మూలించి నీ నిజస్వరూపాన్ని నాకు తెలియజేసి నీ సాయుధ్య భాగ్యాన్ని ప్రసాదించి నన్ను రక్షించు అని ఆ మంత్రానికి అర్థం. ఇది లఘువుగాను స్వల్పంగాను మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి అర్థం. ఇంకా లోతుకు గనక వెళ్ళినట్లయితే మన సామాన్య మేధకు అందనటువంటి అంతరార్థం చాలా ఉన్నది. ఈ షోడశికి శుద్ధ విద్య అని కూడా పేరున్నది. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం. సమస్త మంత్రాలకు సమస్త విద్యలకు శిరోమణి లాంటిది. రాజ్యం దేయం శిరోదేయం న దేయ షోడశాక్షరి. అంటే ఎవరైనా గనక అడిగినట్లయితే రాజ్యాన్ని ఇవ్వవచ్చును, తన శిరస్సునైనా ఖండించి ఇవ్వవచ్చును, కానీ షోడశాక్షరి మంత్ర రాజ్యాన్ని మాత్రం ఇవ్వకూడదు, ఉపదేశించకూడదు అని కామేశ్వర సహితురాలై ఉన్నటువంటి కామేశ్వరి లలితా త్రిశతి స్తోత్ర పూర్వపీఠికలో హయగ్రీవుడితో అన్నది. ఆ ఒక్క అక్షరము అంత విలువైనటువంటిదన్నమాట. ఆ ఒక్క అక్షరం కలవటం వలన ఆ పంచదశి మంత్రానికి అంత విలువ పెరిగింది. స్వమాతృ జారవద్ గోప్య విద్యైషే త్యాగమా జగుహు. అంటే తన తల్లి చేసిన జారకృత్యాన్ని కుమారుడు ఎంత రహస్యంగా ఉంచుతాడో గురువులు, శిష్యులు, ఉపాసకులు అందరూ కూడా ఈ షోడశిని అంత గోప్యంగా ఉంచాలి అని లలితా త్రిశతి స్తోత్ర పూర్వపీఠికలో కామేశ్వరీదేవి అన్నది. వాక్యకోటి సహస్రేషు జిహ్వాకోటి శతైరపి వర్ణుతుం నైవ శక్యోహం శ్రీ విద్యాం షోడశాక్షరీం తులాం నార్హంతి దేవేసి నాత్ర కార్యా విచారణ. అంటే కొన్ని వందల నాలుకలతో కొన్ని వేల కోట్ల మాటలను చెప్పినప్పటికీ అవి షోడశాక్షరి వైశిష్ట్యాన్ని వివరించలేవు. కోటి వాజపేయాలు చేసిన దానికంటే ప్రియతేంబా తథేకైన షోడశ్యుచ్చారణేన సా. అంటే షోడశిని భక్తి శ్రద్ధలతో
ఒక్క పర్యాయం జపించినట్లయితే అంబ అమితంగా ఆనందిస్తుంది అని శక్తి రహస్యం చెప్పింది. పంచదశిలో మనం చెప్పుకున్నట్లుగానే ముందుగా శ్రీచక్రార్చన చేసి ఆ తరువాత ఈ షోడశాక్షరిని 1000 పర్యాయాలు లేదా 300 పర్యాయాలు జపించినటువంటి ఉపాసకులకు కోటి జన్మలు గంగాది సర్వతీర్థాలలో స్నానము చేసినటువంటి పుణ్యం వస్తుంది. దేవి వారిని అనుగ్రహిస్తుంది. ఇక ఆ తర్వాత మనం తెలుసుకోబోతూ ఉన్నటువంటి మంత్రం మహాషోడశి. అష్టౌ బీజాక్షరాణ్యాదౌ పశ్చాత్ పంచదశి తతః పంచబీజాక్షరాప్యేష శ్రీ మహాషోడశీమత. అంటే షోడశిలో 16 అక్షరాలు 3 కూటాలు ఉన్నాయి కదా. ఈ మహాషోడశిలో 28 అక్షరాలు ఉంటాయి. ఇవి 6 కూటాలుగా ఉంటాయి. అవి ఏ విధంగానంటే మహాషోడశిలోని మొదటి 5 అక్షరాలు పంచప్రణవాలు, ఇది మొదటి కూటం. ఆ తరువాత ఉన్నటువంటి 3 అక్షరాలు పురుషోత్తమ విద్యాక్షరాలు, ఇది రెండవ కూటం. తరువాత ఉన్నటువంటి 5 అక్షరాలు పంచదశిలోని మొదటి 5 అక్షరాలు, ఇది మూడవ కూటం. ఆ తరువాత ఉన్నటువంటి 6 అక్షరాలు పంచదశిలో ఉన్నటువంటి తరువాతి 6 అక్షరాలు, ఇది 4వ కూటం. ఆ తర్వాత ఉన్నటువంటి 4 అక్షరాలు పంచదశిలో ఉన్నటువంటి తరువాతి 4 అక్షరాలు, ఇది 5వ కూటం. ఆ తర్వాత ఉన్నటువంటి 5 అక్షరాలు పైన మనం చెప్పుకున్నటువంటి పంచప్రణవాలే. ఇందాక మనం పంచప్రణవాలు అని చెప్పుకున్నాము కదా, ఆ పంచప్రణవాలే ఇవి. అయితే ఇక్కడ ఇవి విలోమ క్రమంలో, అంటే 1 2 3 4 5 అని కాకుండా 5 4 3 2 1 అనే రీతిలో ఉంటాయి. ఇది 6వ కూటం. ఈ మహాషోడశి బ్రహ్మ విద్య. 16 అక్షరాల మంత్రాన్ని షోడశి లేదా షోడశాక్షరి అని, ఈ 28 అక్షరాల మంత్రాన్ని మహాషోడశాక్షరి అని అనటం మనకు అనాది కాలంగా సంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఇక ఆ తర్వాత మనం తెలుసుకోబోతూ ఉన్నటువంటి మంత్రము త్రియక్షరి. ఈ త్రియక్షరి మంత్రములో ఓంకారముతో ప్రారంభమయ్యేటటువంటి అక్షరాలు 3 ఉంటాయి. మహాషోడశిలోని రెండవ కూటంలో ఉన్నటువంటి 3 పురుషోత్తమ విద్యాక్షరాలే ఇవి. అందువలననే ఈ త్రియక్షరి మంత్రాన్ని పురుషోత్తమ విద్య అని అంటారు. ప్రణవోపాసన పరివ్రాజకులకు బ్రహ్మత్వాన్ని సిద్ధింపజేస్తున్నట్లుగానే ఈ త్రియక్షరి గృహస్థులకు బ్రహ్మత్వాన్ని సిద్ధింపజేస్తుంది. కేనోపనిషత్తులో దేవేంద్రుడికి ఉమాదేవి రూపంలో ప్రత్యక్షమైంది ఈ విద్యయే అన్నమాట. ఆ తర్వాత మనం తెలుసుకోబోతూ ఉన్నటువంటి మంత్రం సంపత్కరి. సంపత్కరి అనే మంత్రములో 3 అక్షరాలు ఉంటాయి. సంపత్కరీతి కాప్యస్తి విద్యాసాచింత్య వైభవ. సంపత్కరీతి కాప్యస్తి విద్యాసా అచింత్య వైభవ. అంటే సంపత్కరి అనే దేవత ఉన్నది. ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్ర విద్య మన ఊహకు అందనటువంటి వైభవం కలది అని స్వతంత్ర తంత్రం అనే గ్రంథం చక్కగా పేర్కొన్నది. బాలామంత్రంలో ఉన్నట్లుగానే ఈ సంపత్కరిలో కూడా 6 బీజాక్షరాలు ఉంటాయి. అసలు అక్షరాలు 3, వెంటనే ఇవే 3 అక్షరాలు విలోమ క్రమంలో ఉంటాయి. అంటే 1 2 3 3 2 1 ఈ విధంగా అన్నమాట. ఆ తర్వాత మనం తెలుసుకోబోతూ ఉన్నటువంటి మంత్రం కామకళా ఏకాక్షరి. ఈ కామకళా ఏకాక్షరి మంత్రములో
ఒకే ఒక్క అక్షరం ఉన్నది. ఇది 4 అక్షరాల కలయిక చేత ఏర్పడ్డది. అది 4 అక్షరాల కలయిక చేత ఏర్పడ్డది. ఈ 4 అక్షరాలు కామకళాంగన అంటే పరదేవత యొక్క ముఖాద్యవయవాలు, షోడశ కళాత్మకాలు. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి, తురీయము అనేటటువంటి 4 అవస్థలు. విశ్వ, తైజస, ప్రాజ్ఞ సాక్షులు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులు. సచ్చిదానంద స్వరూపాలు. ఇవి జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని తెలుపుతాయి. ఇక ఆ తర్వాత మనం తెలుసుకోబోయేటటువంటి మంత్రం ఏకాక్షరి మేరు మంత్రం. శ్రీ విద్యలో ఉన్నటువంటి శక్తిమంతాలైనటువంటి మంత్రాలలో ఈ ఏకాక్షరి మేరు మంత్రం ఒకటి. దీని లిపి, దీని ఉచ్చారణ రెండు కూడా అత్యంతము కఠినంగానే ఉంటాయి. బీజాక్షరాలని ఈ ప్రవచనంలో ప్రత్యక్షంగా చెప్పుకోవటం లేదు కనుక పరోక్షంగానే సూచించుకుంటూ ఉన్నాము గనక ఈ మంత్ర స్వరూపాన్ని ఊరికినే మీకు సూచిస్తాను. ఇది ఎట్లా ఉంటుందంటే, ఈకారంతో కూడినటువంటి ఒక హల్లు ఉంటుంది, దాని క్రింద ఒక హల్లు ఉంటుంది, దాని క్రింద మరొక హల్లు ఉంటుంది, దాని క్రింద ఇంకొక హల్లు ఉంటుంది. ఈ మొత్తానికి కలిపి క్రావడి, దాని ప్రక్కనే ఒక విసర్గ, దాని తరువాత ఒక పూర్ణ బిందువు అంటే 0 ఉంటాయి. చూశారు కదా, ఇది వ్రాయటం ఎంత కష్టమో, ఉచ్చారణ ఎంత కష్టమో మనం వింటూ ఉంటేనే తెలుస్తూ ఉన్నది కదా. అంటే ఒక ఈకారం, 4 హల్లులు, ఒక క్రావడి, ఒక విసర్గ, ఒక 0 అన్నమాట. ఈ మొత్తము కలిపి ఒకే అక్షరం క్రింద లెక్క. ఇది దీని స్వరూపం. అందుకే వ్రాతకు, జపానికి చాలా కష్టమైనటువంటి మంత్రము అని అంటూ ఉన్నాం మనం. ఇటువంటిదే ఏకాక్షర మహామంత్రం మరొకటి కూడా ఉన్నది. ఈ శ్రీ విద్యలో ఇటువంటి మంత్రాలు, మహామంత్రాలు చాలా ఉన్నాయి. అయితే మనము ప్రస్తుతం మనకున్నటువంటి సమయాన్ని, అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని మంత్రాలను గురించి మాత్రం ఈ ప్రవచనంలో తెలుసుకుందాం. అది అన్నమాట విషయం.